కానీ ఇక్కడ అవకాశం ఉంది. సో ఎన్ని డైరెక్షన్స్ లో ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ కాగలదో దాన్ని ఏమంటారంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ జనరల్. కానీ ఇక్కడ అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ ఇండిపెండెంట్ వే బై విచ్ ద సిస్టమ్ మే అక్వైర్ ఎనర్జీ. సో ఇండిపెండెంట్ గా సిస్టమ్ అనేది ఎన్ని డైరెక్షన్స్ లో ఎనర్జీని అక్వైర్ చేసుకుందో ఆ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. Each harmonic oscillator has 2 degrees of freedom. So 2 degrees of freedom ఉంటుంది. As it is have both kinetic energy and potential energy. సో ప్రతి ఒక్క హార్మోనిక్ ఆసిలేటర్ కు 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆల్రెడీ మనం క్యాల్కులేట్ చేసాం కాబట్టి ఆ 2 టైప్ ఆఫ్ ఎనర్జీస్ ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నాడంటే ఈచ్ హార్మోనిక్ ఆసిలేటర్ హ్యాస్ 2 degrees of freedom as it may have both kinetic energy and potential energy. ఒక డైరెక్షన్ లో కైనెటిక్ ఎనర్జీ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ 0. ఇంకొక డైరెక్షన్ లో పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం ఉంటే కైనెటిక్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఈచ్ హార్మోనిక్ ఆసిలేటర్ హ్యాస్ 2 degrees ఆఫ్ ఫ్రీడమ్. కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఉండడం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అయితే టోటల్ గా 2 అవుతాయి అంటే అది ఎలాగో చెప్తుంది. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఆఫ్ మాస్ m హ్యావింగ్ ఏ డిస్ప్లేస్మెంట్ కోఆర్డినేట్ x. సో కైనెటిక్ ఎనర్జీ వాల్యూ వచ్చేసి kinetic energy of a simple harmonic oscillator with mass m and displacement x ఉన్నప్పుడు ఏమవుతుందంటే k = 12 mv². ఇది ఎలా అంటే ఒకసారి దీన్ని గమనిస్తే ఫస్ట్ వెనక్కి ముందుకు ఆసిలేట్ అవుతుంది అనుకుందాం. 1 degree ఆఫ్ ఫ్రీడమ్ బేస్ చేసుకొని వెనక్కి ముందుకు క్లోరిన్ ఆటం అనేది మూవ్ అవుతుంది అనుకుందాం. సో నెక్స్ట్ ఇంకోసారి పైకి కిందికి మూవ్ అవుతుంది. అంటే ఏంటంటే 2 డైరెక్షన్స్ లోనే ఇవి వైబ్రేషన్ జరపడానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే టు అండ్ ఫ్రో, అప్ అండ్ డౌన్. సో టు అండ్ ఫ్రో ఇది ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఈ విధంగా ఎక్స్ డైరెక్షన్ లో ఆసిలేట్ అయినప్పుడు ఈ ఆసిలేటర్ కు ఏ ఎనర్జీ వస్తుందంటే కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ ఇది ఎక్స్ అనుకుంటే దాని వెలాసిటీ ఏమవుతుంది dx/dt. సో v = dx/dt. ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనుకుంటే ఈ విధంగా వెనక్కి ముందుకు. సో డిఫరెన్షియేట్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు t ఈస్ dx/dt ఈస్ v. అంటే ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతే వెలాసిటీ ఉంటుంది, ఆల్రెడీ దీనికి మాస్ ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ క్యాల్కులేట్ చేయొచ్చు. అదేవిధంగా y డైరెక్షన్ లో మూవ్ అవుతే ఇది కొంత సర్టన్ హైట్కి వెళ్తుంది, ఈక్విలిబ్రియం పాయింట్ నుండి కొంత సర్టన్ హైట్కి వెళ్తుంది కాబట్టి ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి ఎనర్జీ పొటెన్షియల్. అంటే ఏంటంటే ఎక్స్ డైరెక్షన్ లో వైబ్రేట్ అవుతే కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, వై డైరెక్షన్ లో వైబ్రేట్ అవుతే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది అనేది గుర్తుంది. సో ఇప్పుడు అది ఎలా వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది ఏం చెప్తున్నాడంటే ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ m and having displacement is mu. Sorry, displacement and having displacement coordinate is x. x అనేది డిస్ప్లేస్మెంట్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే హాఫ్ m x², వేర్ m/2 హాఫ్ m ఈస్ a. హాఫ్ m ని a అనుకుంటే ఈక్వేషన్ అనేది ax². అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే ఇది కైనెటిక్ ఎనర్జీ వాల్యూ. ఇది నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఏమవుతుందంటే హాఫ్ kx². దట్ ఈస్ హాఫ్ ఇంటూ k ని ఏమనుకున్నాడంటే b అనుకున్నాడు. ఇట్ ఈస్ bx². సో ax² ప్లస్ bx². నెక్స్ట్ ఇఫ్ నార్మల్ కోఆర్డినేట్స్ x అనేది ఇక్కడ ఏం తీసుకున్నాడంటే హార్మోనిక్ మోడ్స్ ఆఫ్ ఆసిలేటర్ ను రిప్రజెంట్ చేయడానికి ఏం తీసుకున్నాడు నామినల్ ఆర్ కోఆర్డినేట్స్ అవి x y. సో నామినల్ కోఆర్డినేట్స్ అది సెట్ చేశారు. ఓకే, సో వాటిని ఏం తీసుకున్నారంటే నార్మల్ కోఆర్డినేట్స్ గా x అండ్ క్యాపిటల్ X క్యాపిటల్ Y. సో ద టోటల్ ఎనర్జీ కరస్పాండింగ్ టు 2 మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఈస్ ఏం చెప్తున్నాడంటే దీని ప్రకారం ఎనర్జీ అలాంగ్ x డైరెక్షన్ ఈస్ ax² ప్లస్ bx. ఎనర్జీ అలాంగ్ y డైరెక్షన్ ఈస్ cy² ప్లస్ dy². సో ఈ విధంగా ఎనర్జీ అనేది x డైరెక్షన్ లోనూ ఉంటుంది, y డైరెక్షన్ లోనూ ఉంటుందని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఎక్స్ డైరెక్షన్ లో ఉంది అంటే అర్థం ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ 0. అదేవిధంగా ఎనర్జీ ఇన్ ద y డైరెక్షన్ ఈస్ x = 0. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఆసిలేటర్ ఈస్ Ey. కైనెటిక్ ఎనర్జీ ఈస్ Ex. సో ఇక్కడ Ey ఏం తీసుకుంటున్నారంటే cy² ప్లస్ dy.
ఇక్కడ కింద ఒక పాయింట్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడంటే ఏబిసిడి, ఏబిసిడి, ఏబిసిడి ఆర్ ద కాన్స్టెంట్స్ అండ్ ax2 cxy2 gives the kinetic energy. సో ఇక్కడ ఉన్న ఈ రెండు టర్మ్స్ లో ఏబిసిడి అనేది కాన్స్టెంట్స్ అయితే ax2 cx2 ఈ ఈక్వేషన్ లోని ax2 ఈ ఈక్వేషన్ లోని cy2 ఈ రెండు కలిపి ఏమయ్యాయి అంటాడు కైనెటిక్ ఎనర్జీ అంటున్నాడు. అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే, పొటెన్షియల్ ఎనర్జీని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాడు అంటే ఇందులో నుండి, సో ఇందులో పొటెన్షియల్, ఇవి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ వాల్యూస్ వచ్చేసి bx2, ఇది ఆల్రెడీ కైనెటిక్ ఎనర్జీకి వెళ్ళిపోయింది కాబట్టి ఏసీ వెళ్ళిపోయాయి కాబట్టి by టర్మ్స్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీకి అంటుంది. సో ఈ విధంగా కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీని ఒక కపుల్డ్ ఆసిలేటర్లో డిఫైన్ గ్రీన్ కలర్ పక్కకి దీన్ని సో వెనక్కి లాగడానికి కారణం ఏంటి అంటే, సో వెనక్కి లాగడానికి కారణం ఏంటంటే ఈ రెండింటి మధ్య కొంత రిపిటేషన్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే, ఇది ఇట్లా ముందుకు వెళ్ళకపోవడానికి ట్రై చేసిన వీటి మధ్య బైండింగ్ ఫోర్స్ ఉండడం వల్ల ఈ ఆటం వల్ల వెనక్కి లాగ, అదేవిధంగా ఈ రెండు ఆటమ్స్ బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేసినా కూడా ఏమవుతుందంటే, ఇది పైకి వెళ్తుంది అంటే సో ఇది ఇటువైపు వెళ్తుందంటే ఇది లాగేస్తుంది, ఇది కూడా ఇటువైపు ఎక్కువ వెళ్తుందంటే ఇది లాగేస్తుంది. ఆ విధంగా ప్రతి దాన్ని కంట్రోల్ చేయడం వల్లే ఈ లాటిస్ అనేది క్రమక్రమంగా డెవలప్ అవుతూ వస్తుంది. నెక్స్ట్, సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ స్విఫ్ట్నెస్ ఆఫ్ ఎ కపుల్డ్ సిస్టమ్ ఆఫ్ టూ పెండమ్స్ ఉన్న కపుల్డ్ సిస్టమ్కు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది ఎలా చేస్తారు? సో కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ టూ ఐడెంటికల్ పెండులమ్స్, రెండు సేమ్ ఐడెంటికల్ పెండులమ్స్ ఉన్నాయి. సో pendulums each is having a mass of m. సో ఇక్కడ ఏ అనే దానికి మాస్ m, ఎల్ కూడా మాస్ m. సో ఆ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, లెట్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద వైబ్రేషన్స్ విత్ స్మాల్ ఆంప్లిట్యూడ్ ఎక్స్ అండ్ వై. సో ఏ అండ్ బి అనేవి ఎక్స్ అండ్ వై ఆంప్లిట్యూడ్తో మాత్రమే దారుణంగా పనిచేస్తూ ఉంది. ఈచ్ ఏఆర్ అండ్ బిఆర్ ఆర్ ఇన్ vibration with a small amplitude and x and y are dispersed. So this is the diagram, schematic diagram of a coupled oscillator. Range of the let A and B are the vibrations in with small amplitude x and y. So ఇక్కడ చూడండి, B అనే దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే స్మాల్, A అనే దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే x. సో డౌన్వర్డ్ డైరెక్షన్ ఎప్పుడు పనిచేసేది ఏంటంటే ఫోర్స్. సో లెట్ అండ్ ఏ అండ్ బి ఆర్ ద వైబ్రేషన్స్ విత్ స్మాల్ ఆంప్లిట్యూడ్స్ ఎక్స్ అండ్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ అండ్ ఈజ్ ఇన్స్పైరింగ్ ఇట్స్ ఎలాంగేటెడ్ బై లెంత్ ఎక్స్ మైనస్ వై. సో ఎంత లెంత్ అనేది సాగుతుంది అంటే ఏం చేయాలి, ఎక్స్ బై 5. సో లైక్ దిస్ అండ్ స్ప్రింగ్ ఈజ్ ఎలాంగేటెడ్ బై ఎక్స్ మైనస్ వై and corresponding from carries into, so and the corresponding force comes into play. The component of each plate due to gravity, the concept of force. So this is the difference of the spring is elongated by length is x minus y. ఓన్లీ మనం ఎక్స్ అయితే తీసుకున్నాం, కానీ ఎంత చూపిస్తుందంటే టోటల్ లెంత్ ఎక్స్ మైనస్ వై అని చూపిస్తాం. ఓకే ఓకే. యాజ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ అండ్ స్ప్రింగ్ ఈజ్ డాంప్డ్ బై ఎ లెంత్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4. సో డాంపింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఈ లెంత్ లోనే జరుగుతుంది అని చెప్తాం. ఓకే, అండ్ ద కరస్పాండింగ్ ఫోర్స్ ఈస్ కే ఇంటూ ఏ మైనస్ వై. కే ఇంటూ ఏ మైనస్ వై ఎక్స్ ఇంటూ కే ఇంటూ ఎక్స్ మైనస్ వై ఎలా అవుతుందంటే ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అనేది మనకు తెలుసు. ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్.
ఇప్పుడు ఎఫ్ వాల్యూ అలాగే వచ్చేసి కే వాల్యూను మనం క్యాల్కులేట్ చేస్తే ఏమవుతుందంటే ఎఫ్ కే ఎక్స్ ప్లస్లో ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ వై. therefore f is directly proportional to minus k into x plus y. ఈ విధంగా తీసుకుంటాం. సో ద కాంపనెంట్స్ ఆఫ్ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ టు బ్రింగ్ ద బాల్స్ ఆఫ్ పెండులం క్లాక్ టు మెజర్ ఇట్ పొజిషన్. సో ఇట్ ఈస్ a minus x by l from pendulum a, and from second one is this is the first equation a, and this is for pendulum b. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే పెండ్లం ఏ పెండ్లం బి వాల్యూస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఇది ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. సో కే వాల్యూలో ఏం తీసుకున్నాడంటే ఎంక్యూ బై ఎల్ తీసుకున్నాడు కే అంటే. సో ఇప్పుడు ఏమైపోయిందంటే అండ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీవై బై ఎల్ ఫార్ పెండ్లం 3. సో నౌ ద ఫస్ట్ టర్మ్ ఇన్ ద ఈక్వేషన్ ఈస్ మేడ్. Term in the equation is made, and the first term in the equation is normal term, and the second term in the equation is due to coupling of the spring. So first ఏం చేస్తున్నాడంటే ఈక్వేషన్ 5 ఓకే చూద్దాం ఏం చెప్తున్నాడంటే ద ఫస్ట్ టర్మ్ ఇన్ ద ఈక్వేషన్ ఈజ్ నార్మల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ టర్మ్. And the second term is due to the coupling effect. Second term అనేది కప్లింగ్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన ఫస్ట్ది ఏంటంటే నార్మల్ హార్మోనిక్ మోషన్ చూపిస్తుంది అంట. సో ఆ విధంగా ఏం రాశాడంటే ఫస్ట్ ఎక్స్ డబల్ డాష్, ఇక్కడ ఎక్స్ డబల్ డాట్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ జరిగితే అన్ని టైమ్స్. సో ఇక్కడ 2 times డెరివేషన్ చేయాల్సి వచ్చింది. సో ఇట్ ఈస్ ఎంఎక్స్ డబల్ డాట్ అంటే డి స్క్వైర్ ఎక్స్ బై డిటి స్క్వైర్ అని ఎంఎక్స్. ఎక్కడో ఒక బుక్లో చదివినప్పుడు అర్జున్ కూడా చెప్పాడు. సో టెస్ట్ వచ్చి చిన్నపిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఇంత ఎఫెక్ట్గా ఎందుకు ఉంది అంటే ఇవన్నీ అటామిక్ లెవెల్లో జరిగేటువంటి ఈక్వేషన్స్. సార్ గమనిస్తే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ లేదు డబ్ల్యూ ఈక్వల్ టు ఎంసి. సో ఇక్కడ ఫోర్స్ ఏంటంటే రిస్టోరింగ్ ఫోర్స్ అది నెగటివ్. సో డిస్టెన్స్ బై లెంత్ రెండింటికి సేమ్ యూనిట్సే కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. కానీ మిగిలింది ఏంటంటే ఎంసీ, డబల్ ఈక్వల్ టు ఎంసీ, కానీ ఆపోజిట్ సైడ్ కాబట్టి నెగటివ్. అదేవిధంగా రెండో దానికి బి కూడా ఎలా వస్తుందంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ వై, ఎఫ్ ఈక్వల్ టు ఎంజీవై బై ఎల్ ఫర్ పెండులం. సో అదేవిధంగా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ పెండులం 1 and 2 ఆర్ గివెన్ బై m d square y by dt square equal to minus m y by mg y by l plus a into x minus y అని చెప్తారు. సో ద ఫస్ట్ టర్మ్ ఇన్ ద అబౌవ్ ఈక్వేషన్ ఈస్ నార్మల్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ద ఫస్ట్ టర్మ్ ఇన్ ద ఈక్వేషన్ ఈస్ నార్మల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆఫ్ లో. సో ఫస్ట్ టర్మ్లో ఏముందంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ చూపిస్తుంది. సెకండ్ టర్మ్ వచ్చేసి కప్లింగ్ ఆఫ్ ద సిస్టమ్ని చూపిస్తుంది. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై స్ప్రింగ్ ఈజ్ ఎక్స్టెండెడ్ బియాండ్ ఇట్స్ నార్మల్ లెంత్. ఎక్స్ అనేది వై కంటే పెద్దదైనప్పుడు ఏమవుతుందంటే స్ప్రింగ్ ఈజ్ ఎక్స్టెండెడ్ బియాండ్ ఇట్స్ నార్మల్ లెంత్ ఇవ్వాలి. అండ్ ఇట్ విల్ అప్లై ద ఫోర్స్ విల్ So, and the apply force against the acceleration of x, but in favor of acceleration. So, divide the above equation by m, e, and k, g by l into omega naught square x. So, this is the equation. These are the equations. Next, ఏం చెప్తున్నాడంటే ఉన్న ఈక్వేషన్స్ను ఎంతో మల్టిప్లై చేసి ఒకవేళ జీ బై ఎల్ వస్తే ఒమేగా స్క్వేర్ రాయమని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ ఉంటుంది డివైడెడ్ బై ఎం చేస్తే ఇక్కడ ఎమ్ కింద ఉన్నటి ఎమ్, ఇక్కడ డివైడెడ్ బై చేస్తే ఇక్కడ ఎమ్ కింద మైనస్లో ఉన్నటువంటి ఎమ్, ఇక్కడ మైనస్ కేతో కే బై ఎం డివైడ్ చేస్తే కే బై ఎం ఇంటూ వై మైనస్ ఎక్స్. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. So this is the equation. Now
సో 2 సార్లు డిఫరెన్షియేట్ చేశారు కాబట్టి ఎక్స్ డబల్ డాట్ ప్లస్ జీ ఎక్స్ డబల్ డాట్ ప్లస్ వై జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. సో జీ బై ఎల్తోనే కదా ప్రొసీడ్ అయింది. కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ డబల్ డాట్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ డాట్ ప్లస్ ఒమేగా స్క్వైర్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ డబల్ డాట్ స్క్వైర్ ప్లస్ ఒమేగా స్క్వైర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ వై డబల్ డాట్ వై ఈక్వేషన్ ఏమవుతుందంటే వై డబల్ డాట్ ప్లస్ ఒమేగా స్క్వైర్ ఒమేగా నాట్ స్క్వైర్ ప్లస్ 2k by m into y equal to 0. But in the equations and 1 and 2 has two variables each, but the above equation has only one variable. చూడండి ఇక్కడ వేరియబుల్ అనేవి x వాల్యూస్ మాత్రమే, ఇక్కడ కూడా ఓన్లీ y వాల్యూస్ మాత్రమే వేరియబుల్స్. ముందైతే రెండు వేరియబుల్స్ వచ్చాయి, కానీ ఇక్కడ మనం కొత్త సెట్ ఆఫ్ కోఆర్డినేట్స్ తీసుకున్నాం కాబట్టి దాని రీజన్ ఏంటంటే ఇక్కడ x డబల్ డాట్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. So these are the two separate equations for the displacements along x direction and y direction. Now equations 1 and 2 have two variables, but the above equation has only one variable. Ikkada x, ikkada x, ikkada y, ikkada y. Kabatti only one variable undani matram cheppachu. Next, each equation of motion is linear differential equation whose constant. So this is about the equations. Next, each equation of the motion is linear differential equation of simple harmonic motion with constant coefficients with only one variable, the radius of x and y. Next, so ఈ నార్మల్ మోడ్స్ అనేవి 2 మోడ్స్ లో జరుగుతాయి అంటున్నారు. ఫస్ట్ మోడ్ ఏంటంటే ఇన్ఫేస్ మోడ్. ఇన్ఫేస్ మోడ్ లో y ఈక్వల్ టు 0 అయిపోతుంది. y ఈక్వల్ టు 0 అయిపోతే ఇక్కడ ఈక్వేషన్ లో ఈ ఈక్వేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, y ఈక్వల్ టు 0 అయిపోతే ఏమవుతుందంటే ఒకసారి ఈక్వేషన్ గమనిస్తే y ఈక్వల్ టు 0, క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్ ఫస్ట్ మోడ్ ఏంటి 2 మోడ్స్ లో జరుగుతుంది. ఇన్ఫేస్ మోడ్ లో y ఈక్వల్ టు 0 అయినప్పుడు y వాల్యూస్ అని x వాల్యూస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఏం చెప్తున్నాడంటే x డబల్ డాట్ ప్లస్ g బై ఎల్ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు x డబల్ డాట్ ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇన్ఫేస్ మోడ్ ఏ మోడ్ లో జరుగుతుందంటే ఇన్ఫేస్ మోడ్ లో జరిగినప్పుడు y వాల్యూస్ ఏమవుతాయంటే 0. సో y 0 అయినప్పుడు x మైనస్ y కూడా 0. ఎలాగంటే ఇక్కడ సో y 0 అయితే దీనికి సంబంధించి x మైనస్ y కూడా 0. కాబట్టి ఈ y కోఆర్డినేట్ వాల్యూస్ 0 అయిపోతాయి, ఓన్లీ ఉన్నవి ఏంటంటే x కోఆర్డినేట్. కాబట్టి y ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎప్పుడు అంటే ఇన్ఫేస్ మోడ్ లో ఓన్లీ వీ హ్యావ్ ద x వాల్యూ, దట్ ఈస్ x డబల్ డాట్ ప్లస్ g బై ఎల్ x డబల్ డాట్ ప్లస్ g బై ఎల్ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా y డబల్ డాట్ ప్రకారం ఏం చేస్తున్నారంటే y బై ఎల్ ప్లస్ 2k by m y by l g by l plus 2k by m into y equal to y డబల్ డాట్ ఇక్కడ ఉన్నది y డబల్ డాట్ ప్లస్ దీని బదులు ఏం తీసుకున్నాడు ఒమేగా స్క్వేర్ ప్లస్ 2km. సో అట్ 0 డిస్ప్లేస్మెంట్ బోత్ పెండులమ్స్. జీరో డిస్ప్లేస్మెంట్ దగ్గర x ఈక్వల్ టు మైనస్ y అయినప్పుడు with periodic motion such vibrations are out of phase and they are called out of phase mode. అవుట్ ఆఫ్ ఫేస్ మోడ్ లో x ఈక్వల్ 0 అవుతుంది, ఇన్ ఫేస్ మోడ్ లో y ఈక్వల్ టు 0. ఒకసారి ఈ ఈక్వేషన్ గమనిస్తే y ఈక్వల్ టు 0 అయినప్పుడు x మైనస్ y కూడా 0 అవుతుంది, x 0 అయినప్పుడు x ప్లస్ y కూడా 0 అవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు ఎనర్జీ 2 కపుల్డ్ ఆసిలేటర్స్ లో ఎనర్జీ ఎలా ఉంటుంది? కపుల్డ్ ఆసిలేటర్స్ లో ఎనర్జీ ఉండడం కోసము ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ స్టిఫ్నెస్ కపుల్డ్ ఐడెంటికల్ పెండులమ్స్ A and B is given by x డబల్ డాట్ ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ తీసుకొని ఏం చేయాలి అంటే నెక్స్ట్ వేర్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y అండ్ y ఈక్వల్ టు x మైనస్ y. సో ఈ విధంగా x మైనస్ so when capital X is equal to x plus y and capital Y equal to y minus y are the normal coordinates of x and y are the displacement of A and B. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యాడింగ్. సో ఈ రెండింటి x ని యాడ్ చేస్తే 2x వస్తుంది, దట్ ఈస్ x ప్లస్ y.
దాని వాల్యూ ఏంటంటే 2a cos ఒమేగా 1t ఇంటూ ప్లస్ 2a cos ఒమేగా 2 ఇంటూ. సో ఈ 2ను ఇటువైపు పంపించేస్తే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఇట్ ఈస్ ఏ, ఇప్పుడు 2x కాబట్టి 2 వచ్చింది, ఓన్లీ x కాబట్టి a cos ఒమేగా 1 ఇంటూ టీ ప్లస్ a cos ఒమేగా 2 ఇంటూ టీ. Now subtracting 1 by 1. So it is y equal to half x minus y, that is equal to current, that is equal to a cos theta, a cos omega 1 into t minus a cos omega 2 into t. So the corresponding velocities are x dot. మనకి x value తెలిసినప్పుడు x dot. x value ఇది, x is equal to a cos omega 1 into t plus a cos omega 2 into t. ఇది x value. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే x dot ఈక్వల్ టు మైనస్ a omega 1 sin omega 1 t మైనస్ a omega 2 sin omega 2 t. అదేవిధంగా y, ఇది y వాల్యూ, y ఈక్వల్ టు a sin a cos omega 1 into t మైనస్ a cos omega 2 into t. సో ఇక్కడ y డాట్ అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t చేస్తే మైనస్ a1 omega 1 sin omega 1 into t ప్లస్ a omega 2 sin omega 2 into t. సో ఇది x dot y dot values. Now let the system be in the motion of displacing p dot x to site by the x is equal to 2a and keeping them off. Both bobs are from rest so that x dot equal to y dot equal to 0 at t equal to 0. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సిస్టమ్ సెట్ టు బి ఇన్ మోషన్ ఫర్ డిస్ప్లేసింగ్ బాబ్ x టు రైట్ సైడ్ కు బాబుని ఎంత డిస్టెన్స్ మూవ్ చేస్తున్నామంటే x. ఇప్పుడు ఏమవుతుందంటే y అనేది 0 అయిపోతుంది, x అనేది దాన్ని మొత్తం మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే x డాట్ ఈక్వల్ టు y డాట్ ఈక్వల్ టు 0 అండ్ అట్ ఈస్ అట్ రెస్ట్ పొజిషన్. రెస్ట్ పొజిషన్లో అన్ని వాల్యూస్ జీరోసే కాబట్టి 0. ద మోషన్ ఆఫ్ ద పెండులమ్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు ఇది వాల్యూ a cos omega 1 into t ప్లస్ a cos omega 2 into t దట్ ఈక్వల్ టు. ఇది ఏ ఫార్మాట్లో ఉంది అంటే ఒకసారి మనం గమనిస్తే ఈ రాసిన ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంది. ఒకసారి మనం గమనిస్తే ఈ ఫార్మాట్ కాస్ సి మైనస్ డి లేదా కాస్ సి ప్లస్ డి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సో ఈ ఫార్మాట్ కానీ ఈ ఫార్మాట్ కానీ ఉంది, ఒకసారి గమనించండి. సో ఏ కాస్ ఒమేగా 1 టీ ప్లస్ ఏ కాస్ ఒమేగా 2 ఇంటూ టీ. సో వీటిలో నుంచి ఈ విధంగా రాసుకోవచ్చు. సో మోషన్ ఆఫ్ ద పెండులమ్ ఆఫ్ ఫర్ టీ, ఇవన్నీ కాస్ట్లలో వచ్చాయి కాబట్టి ఏ వాల్యూస్ అంటే ఎక్స్. నెక్స్ట్ వాల్యూస్ ఏంటి, బి వలన వచ్చేటివి బి. సో పెండులమ్ బి వల్ల వచ్చే ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే y ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా 1 ఇంటూ టీ మైనస్ ఏ కాస్ ఒమేగా 2 ఇంటూ టీ. సో దట్ ఈక్వల్ టు మైనస్ 2a sin omega 2 minus omega 1 divided by 2 into t sin omega 1 plus omega 2 into t divided by 2. So these are the equations. Now omega 2 minus omega 1 by 2 equal to omega m అనుకుంటే, సో ఈ వాల్యూను, ఈ టోటల్ వాల్యూను ఒమేగా m అనుకుంటే, నెక్స్ట్ ఈ వాల్యూను వచ్చేసి ఒమేగా a అనుకుంటే, అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, ఫర్ పెండులమ్ a ఈక్వల్ టు a 2a కాస్ ఒమేగా t అండ్ x ఈక్వల్ టు a కాస్ ఒమేగా నాట్ ఇంటూ t. అదేవిధంగా b ఏమవుతుందంటే y ఈక్వల్ టు మైనస్ b సైన్ ఒమేగా a ఇంటూ t. సో ఇప్పుడు అజ్యూమ్ దట్ స్ప్రింగ్ ఈస్ వెరీ వీక్, మనము ఆసిలేటర్స్ వేలాడదీసినటువంటి స్ప్రింగ్ చాలా వీక్గా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇట్ డస్ నాట్ స్టోర్ ఎనీ ఎనర్జీ. సో అటువంటి వీక్గా ఉన్నటువంటి స్ప్రింగ్ ఎటువంటి ఎనర్జీని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ కన్సిడర్ మాడ్యులేటెడ్ యాంప్లిట్యూడ్ 2a కాస్ ఒమేగా m ఇంటూ టీ 2a sin ఒమేగా m ఇంటూ టీ టు రిమైన్ కాన్స్టెంట్. ఈ రెండు వాల్యూస్ మారకుండా ఎప్పుడు ఉంటాయంటే ఒక కంప్లీట్ సైకిల్ చేసేవారు, అంటే ఒక కంప్లీట్ ఆసిలేషన్ జరిగే వరకు ఈ రెండు వాల్యూస్ కాన్స్టెంట్గా ఉంటాయి అంటున్నారు. కాబట్టి అప్పుడు ఎనర్జీ ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారంటే ఎనర్జీ ఇన్ ద ఏ డైరెక్షన్ ఏ ఫస్ట్ ఆసిలేటర్ ఏ ఇస్ ద ఫస్ట్ ఆసిలేటర్ అండ్ ఈఏ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫస్ట్ ఆసిలేటర్. ఇట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ, ఇట్ ఈస్ హాఫ్ mv స్క్వేర్. సో హాఫ్ mv స్క్వేర్ అంటే ఏంటంటే ఎక్స్ డాట్ చేసాం, ఇది వి వాల్యూ. సో కాబట్టి లేదు ఇక్కడ ఈ వాల్యూను ఎక్స్ బదులు ఈ వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. సో హాఫ్ m 2a కాస్ ఒమేగా m ఇంటూ టీ హోల్ స్క్వేర్ ఒమేగా a స్క్వేర్ దట్ ఈక్వల్ టు హాఫ్ m కదా, 2 క్యాన్సిల్ అయిపోతే 2ma, ఇది హోల్ స్క్వేర్ కాబట్టి ఇంకో 2 ఉంటుంది.
యాక్చువల్గా హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది. 2 1 2 2 కాబట్టి 2ma² ఒమేగా ఏ స్క్వేర్ కాస్ ఒమేగా ఎం ఇంటూ టీ. నెక్స్ట్ అదేవిధంగా బీకి రాస్తే ఏమవుతుందంటే హాఫ్ ఎం 2ma ఒమేగా స్క్వేర్ ఒమేగా ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా ఎం ఇంటూ టీ. సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు సేమ్ టర్మ్ వస్తుంది రెండు దానిలలో. కాబట్టి ఈ రెండు టర్మ్స్ని ఇక్కడ కామన్ తీస్తే ఏం మిగులుతుందంటే కాస్ స్క్వేర్ ఒమేగా ఎంటీ ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా ఎంటీ. సో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి టోటల్ ఎనర్జీ ఈ ఈక్వల్ టు ఈఏ ప్లస్ ఈబీ ఈక్వల్ టు 2ma స్క్వేర్ ఒమేగా ఏ స్క్వేర్. ఎవిడెంట్లీ టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఈఏ ప్లస్ ఈబీ ఈజ్ కాన్స్టెంట్. ఈ టోటల్ ఎనర్జీ అంతా కాన్స్టెంట్. ఎందుకంటే మాస్, యాక్సలరేషన్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా కాన్స్టెన్సే. అదేవిధంగా ఈఏ మైనస్ ఈబీ చేసినా కూడా ఏమొస్తుందంటే ఈ విధంగా ఈ కాస్ 2 ఒమేగా టీ అంటే ఎనర్జీ ఇంటూ కాస్ ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 ఇంటూ టీ వస్తుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడు అనేది అటు ఇటు మారుతుందంటే ఒకవేళ ఎక్స్ డైరెక్షన్లో ఆసిలేటర్ మూవ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తుంది, ఎక్స్ డైరెక్షన్లో ఆసిలేటర్ మూవ్ అయితే వై డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉండదు కాబట్టి ఓన్లీ ఎనర్జీ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ వై డైరెక్షన్లో ఆసిలేట్ అవుతే, ఈ విధంగా ఆసిలేట్ అవుతే ఎక్స్ డైరెక్షన్లో ఆసిలేషన్స్ ఉండవు కాబట్టి ఓన్లీ వై డైరెక్షన్లోనే అప్పుడున్న ఎనర్జీ అంతా పొటెన్షియల్ ఎనర్జీ. సో మ్యాక్సిమం ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ డైరెక్షన్లో ఆసిలేట్ అయింది. సో మ్యాక్సిమం ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు అవుతుందంటే వై డైరెక్షన్లో ఆసిలేట్ అయింది. అంతే తప్ప టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్పచ్చు అంటే ఈ డయాగ్రామ్ నుంచి మళ్ళీ బ్రీఫ్గా ఏం చెప్పచ్చు అంటే ఈ విధంగా ఒక్కొక్క ఆటంలో ఒక్కొక్క ఆసిలేటర్ అనుకుంటే వీటి మధ్య కొంత కనెక్షన్ అనేది ఉంటుంది, లింక్ ఉంటుంది. సో ఈ విధంగా ఎనర్జీ అనేది ఒక్కొక్క ఆసిలేటర్ మధ్య ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా రెండు అంతకంటే ఎక్కువ ఆసిలేటర్స్ ఒకదాంతో ఒకటి లింకప్ అయిపోయి వాటి మధ్య ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగితే వాటిని ఏమంటున్నారంటే కపుల్డ్ ఆసిలేటర్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డైరెక్షన్లో ఆసిలేట్ అయితే అంటే ఈ డైరెక్షన్ ఈ విధంగా ముందుకు వెనక్కి బ్యాక్ టు అండ్ ఫ్రో ఈ విధంగా ఆసిలేట్ అవుతే అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఎక్స్ డైరెక్షన్లోనే మాత్రమే ఆసిలేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ అప్ అండ్ డౌన్ ఈ విధంగా పైకి కిందకి ఆసిలేట్ అయినప్పుడు ఇటువంటి పక్క ఎటువంటి మూవ్మెంట్ ఉండదు కాబట్టి ఇటువైపు ఉంది కాబట్టి ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో ఈ విధంగా ఎక్స్ డైరెక్షన్లో అయితే కైనెటిక్ ఎనర్జీ, వై డైరెక్షన్లో ఆసిలేట్ అయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్కు ఎప్పుడైనా కొంత హీట్ ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ ఆసిలేటర్స్ అన్ని ఆసిలేట్ అవుతాయి. ఆసిలేట్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా ఈ ఆసిలేటర్ వచ్చేసి బియాండ్ ఈ ఆటమ్ ఈ మొత్తం స్ట్రక్చర్ను దాటి వెళ్ళాలనుకున్నా కానీ దీని మొత్తం ఉన్న లింకేజ్ వల్ల ఇది ఏం చేస్తుందంటే దీన్ని వెనక్కి లాగుతుంది. అదేవిధంగా ఈ బ్లూ కలర్ ఇటువైపు ఎక్కువ దూరం వెళ్ళిపోవాలని ట్రై చేస్తే ఈ రెండింటి మధ్య లింకేజ్ వల్ల ఏమవుతుందంటే ఈ గ్రీన్ కలర్ వన్ వచ్చేసి దీన్ని వెనక్కి లాగుతుంది. సో అదేవిధంగా పైకి వెళ్ళినప్పుడు కూడా కిందికి లాగుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఎనర్జీస్ వల్ల ఇది వైబ్రేషన్స్ జరుగుతూ ఉన్నా, డిఫరెంట్ ఎనర్జీస్ వల్ల వైబ్రేషన్స్ జరుగుతూ ఉన్నా కానీ వీటి మధ్య లింకేజెస్ వల్ల ఏమవుతాయంటే ఇవి ఇప్పటికీ స్టేబుల్గానే ఉంటాయి. సో మనకు తెలిసినంత వరకు ప్రతి సాలిడ్ మెటీరియల్లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఆటమ్ను ఒక్కొక్క ఆసిలేటర్గా అనుకోవచ్చు. ఇవి కొంత హీట్ ఎనర్జీని కానీ వేరే ఎనర్జీని కానీ అబ్జర్వ్ చేసుకొని ఆసిలేషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఆసిలేషన్స్ అన్నీ మనకు కంటికి కనిపించవు. ఇది జనరల్గా ఏంటంటే ఈ సిలబస్ నార్మల్ మోడ్స్, కపుల్డ్ ఆసిలేటర్స్ అనేవి వచ్చేసి పీజీలో పీజీ ఫిజిక్స్ చేస్తే దాంట్లో వస్తుంది. సో మీకు సిలబస్ ఇవ్వడంలో ఏదన్నా ఫాల్ట్ పుట్టిందో ఏమో తెలియదు. యాక్చువల్గా మీకు డిగ్రీ స్టాండర్డ్ ఇవ్వాల్సింది ఇది పీజీ స్టాండర్డ్ ఇచ్చాడు. అందువల్ల మీకు ఏమవుతుంది అంటే మొత్తం ఇమాజినరీ పార్ట్ కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది మీకు అర్థం చేసుకోవడానికి. సో ఇంతటితో ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఆసిలేటర్స్, కపుల్డ్ ఆసిలేటర్స్ ఇంతవరకు ఎనర్జీ క్యాలిక్యులేషన్ వరకు మీకు నోట్స్ పంపిస్తాను. నెక్స్ట్ ఒక 2 or 3 పేజెస్ ఉంటుంది, అంతటితో ఈ యూనిట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్ కపుల్డ్ ఆసిలేటర్స్. ఈ విధంగా మనము ఎన్ నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ను కప్లింగ్ చేస్తూ పోతే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ టాపిక్. ఇంతవరకు ఏంటంటే 1 or 2, 2 అంతకంటే ఎక్కువ. ఇక్కడ ఏంటంటే ఎన్ నెంబర్ అంటే ఏంటంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇది ఓన్లీ 1 or more, 2 or more ఆసిలేటర్స్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ మనం 2 తీసుకున్నాం. కానీ ఎన్ ఆసిలేటర్స్ ఉంటే వరుసగా ఈ విధంగా ఎక్కువ ఆసిలేటర్స్ ఉంటే ఒకేసారి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ తెలుసుకో.